ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఆశీస్సులు మనందరిపైన ఉండాలని అమ్మని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ ఇక నువ్వు దిగులు పడింది చాలమ్మా. ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి బాధ అంతా కూడా పక్కన పెట్టే ఈ తల్లి అభయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండు. నీ చేతికి సరిపడా ధనం నీకు రాబోతోంది. నీకు ఎంతో ముఖ్యమైనటువంటి ఒక పని మీద దానికి తగినటువంటి ధన సహాయం కావాలని ప్రతిరోజు కూడా అడుగుతూ ఉన్నావు కదా. ఆ సహాయాన్ని ఈరోజు నువ్వు పొందబోతున్నావు అని అమ్మవారైతే మనకు అత్యద్భుతమైన సందేశాన్ని అందించబోతున్నారు. మనకు ఏ విధమైనటువంటి అర్థాన్ని తెలియజేసే విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మరి అమ్మవారి సందేశం గురించి తెలుసుకుందామా. బిడ్డా, ఈరోజు నువ్వు కోరుకున్నంత ధన సహాయాన్ని నువ్వు పొందబోతున్నావు. ఈ ధనం కోసమే కదా నువ్వు ఎన్నో ఇబ్బందులు పడి చాలా అంటే ఎవరి దగ్గర అయినా సరే ఎక్కడెక్కడో అడిగి నువ్వు తెలుసుకుని నిరాశ చెంది అడిగి అలసిపోయావు. ఇక నీకు ఆ అవసరం లేదమ్మా. నీకు నీ తల్లి నీ సమస్య నుండి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని, నీకు ఆ పరిహారాన్ని అయితే తెలియజేయబోతున్నాను. నమ్మకంతో నువ్వు అమ్మను ఆశ్రయించావు కదూ, నీకు తప్పక నా సహాయం లభిస్తుంది బిడ్డ. నువ్వు చాలా కష్టాల్లో సమస్యల్లో ఉన్నావు కనుకనే నీ తల్లి నీకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాను. నువ్వు ఇప్పటి వరకు రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పనిలో నీవు గొప్ప విజయాన్ని సాధించబోతున్నావు. ఆ పనిలోనే నీకు ఉన్నతమైనటువంటి స్థానం కలగబోతుంది. అది వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ నీవు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఇంకాస్త మంచి పొజిషన్ కావచ్చు. ఏదైతే కానీ నీకైతే ఈ ఒక మంచి సహాయం అనేది అందబోతుంది. ఇప్పటి వరకు నీకు తగినటువంటి గుర్తింపు రాలేదని చాలా బాధపడుతూ ఉన్నావు కదా. అలాగే ఎవరి ద్వారా అయితే నువ్వు మన్నలను పొందాలని అనుకుంటున్నావో, ఎవరి విజయాన్ని చూసి ఆహా నేను కూడా ఇంతే కష్టపడ్డాను కదా, మరి నాకు ఆ ప్రతిఫలం రాలేదేమిటి అని దుఃఖించావు. అదే ప్రతిఫలం, అదే విజయం, అవే మన్ననలు నీకు కూడా దక్కబోతున్నాయి తల్లి. ఆలోచనే లేనటువంటి పని ఏదైనా కానీ మధ్యలోనే ఆగిపోతుంది. అదే ఆలోచనతో మొదలైనటువంటి పని ఏదైనా సరే ముందుకు తీసుకువెళ్తుంది. అలాగే విజయాన్ని కూడా వరించేలా చేస్తుంది. నీవు ఆలోచనతో మొదలు పెట్టావు, పనిని చాలా ఎక్కువగా శ్రమతో దృష్టి సారించి మరీ సాగించావు. కనుకనే ఈరోజు నీ విజయానికి నువ్వు నాంది పలికావు. చూడు, ధన సహాయం ఎవరో నీకు అందించడం అవసరం లేదమ్మా. అలాగే ఎవరో నీకు అప్పుగా ఇవ్వవలసిన అవసరం అంతకంటే లేదు. నీ పనికి ముఖ్యమైనటువంటి ధన సహాయాన్ని నీకు నువ్వుగానే ఏర్పరచుకోబోతున్నావు. అది కూడా నీ కష్టంతోనే అయినా దుర్గమ్మ తల్లి సహాయం నాకు ఇప్పటి వరకు రాలేదు, నేను చేసినటువంటి పనిలో విజయం సాధించలేకపోయాను, అందువలన పొందేటటువంటి ఆనందాన్ని కానీ విజయాన్ని కానీ ధనాన్ని కానీ ఇప్పటి వరకు నేను పొందలేదని దుఃఖిస్తూ ఉన్నావు కదూ. ఆ దుఃఖాన్ని అంతా కూడా ఇక నీకు దిగమింగుకో. నీకు నేను సరిగ్గా అంటే ఈ రోజు నుండి సరిగ్గా ఇక 3 రోజులకు ఉదయాన్నే 9 గంటలకు నీ తలుపు తట్టబోతున్నాను. అది కూడా ఇంట్లో ఎవరితో కూడా చెప్పవద్దు. నీ మనసు నిండా కూడా గంపెడంత ఆశతో ఎదురు చూస్తూ ఉండు. ఆ సహాయం ఏదో ఒక రూపంలో నీ తలుపు తడుతుంది. నేనే దిగి రాగవలసిన అవసరం లేదు. నా ద్వారా ఎవరి ద్వారా ఒకరి ద్వారా అయితే నీకైతే సహాయం అందబోతుంది. అది చాలు కదా. ఇక నీకు దుఃఖించవలసిన, అలాగే నువ్వు బాధపడుతూ ఉండడం నేను అస్సలు చూడలేను. ముందు ఆ కన్నీరు తుడుచుకో. అయిన వాళ్ళు కానీ, లేదంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే నీ బంధువులు కానీ ఎవరు కూడా నీకైతే సహాయం చేయలేదు కదా.
అందరినీ అడిగి అడిగి అలసిపోయావు. ఇంతలా కాళ్ళు అరిగేలా తిరిగావు. నీకు కొంత కాలం అనేది ధనం అప్పుగా ఇవ్వమని నువ్వు వెళ్ళి అడగని వారు లేరు కదూ. నేను అంతా చూశాను. నీ బాధలు, నీ కష్టాలు, ఎన్ని ఇబ్బందులు పడ్డావో, అడిగి అడిగి అలసిపోయావో, ఎవ్వరు కూడా నీకు చోటు పెట్టలేదు. అవన్నీ నీకు గుర్తు చేసుకుంటూ కూడా నువ్వు బాధపడుతూ ఉండవద్దు, కుమిలిపోవద్దు. నీకు ఒక మాట చెబుతాను విను. ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరానికే బంధాలుగా మారిపోతూ ఉంటాయి. వాటి గురించి తెలుసుకుని ఇప్పటి వరకు నువ్వు ఎవరి ద్వారా ఎటువంటి ప్రయోజనం పొందలేదు కనుక ఎవరు కూడా నీకు ఎలాంటి సహాయం చేయలేదు. కానీ అలాగే ఇప్పటి వరకు నీవు ఎంతో బాధతో ఉన్నా కనీసం పలకరించే నాదుడు కూడా లేరని చాలా దుఃఖపడ్డావు, బాధపడతావు. కానీ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోమ్మా. మరలా నీకు ధనం అందబోతుంది. నీ చుట్టూ చేరేటటువంటి బంధువులు కూడా ఎక్కువే అవుతారు. అలాగే నీకు పరిచయాలు కూడా పెరుగుతాయి. కనుక వారందరితో నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలో అలాగే మసులుకో. ఎక్కువగా ఎవరిని కూడా నమ్మకు. ఎందుకంటే దానివల్ల ఇంకా ఇంకా నువ్వు బాధపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. జాగ్రత్త తల్లి, కాలం మారిపోయిందమ్మా. అతిగా ఎవరిని కూడా నమ్మకు అని ఇన్నిసార్లు ఎందుకు దుర్గమ్మను చెబుతున్నానో తెలుసా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు ప్రస్తుతం సహాయం కోసం ఎదురు చూస్తూ బాధల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా పలకరించలేదు. కనీసం వారి దగ్గర ఉన్నా కూడా నీకు సహాయం చేసేందుకు ఎవరు కూడా ముందుకు రాలేదు. కనుకనే అలాంటి వారు మరలా నీ చుట్టూ చేరేటటువంటి అవకాశం ఉంది. కనుకనే వారిని గుర్తించి జాగ్రత్త పడు. పైసా జాగ్రత్తగా కూడబెట్టుకుని నీ కుటుంబానికి అవసరమైనటువంటి అవసరాలన్నీ కూడా తీర్చు. అలాగే నువ్వు ఏదైతే కోల్పోయావో ఆ జీవితం మరలా పొందు తిరిగి. అలాగే నీకు మరొక జాగ్రత్త, వీరిని వీలైనంత దూరం పెడితేనే నీకు అంతా మంచి జరుగుతుంది. వారు ఎవరంటే నీ ముందు ఒక మాట, నీ వెనుక మరొక మాట మాట్లాడేవారు కూడా మనిషి రూపంలో ఉన్నటువంటి 2 నాలుకల పాము లాంటి వారు. అటువంటి పాములతో నువ్వు జాగ్రత్తగా ఉండమని నిన్ను హెచ్చరిస్తున్నాను. ఈరోజు నీ దగ్గర ఏమీ లేదని నిన్ను చూసి ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే నిన్ను కనీసం దగ్గరకు కూడా చేరనివ్వకుండా నిన్ను హేళన చేస్తూ తేలికగా చూశారో వారందరికీ కూడా తప్పకుండా గుణపాఠం చెబుతాను. ఈరోజు ఉన్నదాన్ని చూసుకుని వారు సంతోషిస్తున్నారు. ఎందుకంటే రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయో వారికి తెలియవుగా. అది కేవలం నిరంతరం కూడా వారితోనే ఉంటుంది అని అనుకుంటున్నారు. కాలం అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుందమ్మా. ఆ కాలమే సమాధానం ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేసేలా నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటో, నీ మంచితనం ఏంటో వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి వచ్చే రోజు ఒకటి ఉంది. అప్పుడు వాళ్ళే పశ్చాత్తాపపడతారు. అయ్యో అనవసరంగా మనం హేళన చేశాము, చాలా ఇబ్బంది పెట్టాము అని తెలుసుకునే రోజు ఖచ్చితంగా ఉంటుంది. అది ప్రకృతి నియమం అమ్మా, ధర్మం కూడా. ఈరోజు విచారంగా ఉన్నవారు రేపు సంతోషంగా ఉంటారు. ఈరోజు సంతోషంగా ఉన్నవారు రేపు విచారంగా ఉంటారు. ఎవరి రాతలో ఏ విధంగా రాసి పెట్టుకుంటే అలా తప్పకుండా జరుగుతుంది. మంచి చెడులు విచక్షణ జ్ఞానం లేకుండా ఉంటే మాత్రం వారికి తగినటువంటి గుణపాఠం కాలం అనేది చెప్తుంది. నీవు నీ కర్తవ్య ధర్మాన్ని చక్కగా నిర్వర్తించావు. అంతేకాకుండా నా మీద భారం వేసి నేను చూసుకుంటానని మనస వాచ కర్మణ నన్నే నమ్మావు. అందుకనే కదా నేను చూసుకోబోతున్నాను. నీకు అవసరమైనటువంటి ధనాన్ని ఈరోజు తప్పకుండా అందించే తీరుతాను. ప్రతిరోజు కూడా కొత్తగా మొదలుపెట్టు. నీలో ఉన్నటువంటి ప్రతిభను ఇంకా ఇంకా వెలికి తీసుకుని అపజయాల నుంచి అవమానంగా భావించలేదు కదా నువ్వు ఎప్పుడూ కూడా. మంచిగా అడుగులు ముందుకు వేసావే కానీ ఇప్పటి వరకు. కనుక నీకు విజయదేవత అనేది వరించబోతుంది. విజయానికి ముందు నమ్మకం ఉండాలి. అలాగే నీలో ఉన్నటువంటి శక్తిని నువ్వు నమ్మి ముందుకు సాగిపోయావు. కనుకనే ఈరోజు నీకు గొప్ప అదృష్టం కూడా కలుగబోతోంది. నీవు ఇప్పటి వరకు వెళ్ళినటువంటి దారిలో నీకు ఎన్నో అవమానాలు, అలాగే ఎన్నో చేదరింపులు, అలాగే ఎన్నో అపజయాలు పరిచయం అయ్యాయిగా. కానీ నువ్వు నడిపించేటటువంటి మార్గాన్ని మాత్రమే మార్చుకున్నావు. చేరాలనుకున్నటువంటి లక్ష్యాన్ని తప్పకుండా పొందావు. అలాగే ఇప్పటి వరకు కూడా గడిచిపోయినటువంటి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా మననం చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉండు. ఎందుకంటే రాబోతున్నటువంటి
రోజులన్నీ కూడా నీకు సుఖాలు తీయదనం అనేది ఏ విధంగా ఉంటుందో రుచి చూపిస్తుంది. కనుక కష్టాలను గుర్తు చేసుకుని వాటినే నీ సుఖం వెనుక దాగి ఉన్నటువంటి తీయదనం అనేది నీకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు నీ జీవితంలో అన్ని పరీక్షలను నువ్వు సునాయాసంగానే ఎదుర్కొన్నావు. వాటన్నిటికీ కూడా నువ్వు జయించి ఈ అమ్మ బలమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఏర్పరచుకుని ప్రతి ఒక్క ప్రయత్నాన్ని కూడా నువ్వు ఎంతగానో ఆదర్శవంతంగా ప్రయత్నిస్తూ వచ్చి ఈరోజు విజయాన్ని పొందావు. నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు, నాకే ఎందుకు ఇన్ని చిక్కుముళ్ళు అనుకున్నావు కాదా? కొన్నిసార్లు జీవితం అనేది నిన్ను పరీక్షిస్తుందమ్మా. ఎందుకంటే నీ బలహీనతలను బయలుపెట్టాలని కాదు, నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని వెలికి తీయాలని. అది ఇప్పుడే నీకు జరిగి నీ జీవితంలో జరిగింది కనుక అదే అనుకో. నీ బలహీనతను భయపెట్టాలని ఎప్పుడు కూడా కాలం నిన్ను పరీక్షించలేదు. ఇక నుండైనా సంతోషంగా ఉండు తల్లి, నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని దుర్గమ్మ తల్లి చెప్తున్నారు. అందరూ సంతోషంగా ఉండాలి, అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.